వెల్కమ్ యాదవరాజు అండ్ టీమ్. ఆనంద పడేసినా జడ్జెస్ ఏం చెప్పిర్రా? స్కిట్ చేస్తే సంతోషపడాలని చెప్పిర్రు. అని పేరు సంతోష్ పడ్డాడు కదా, ఈయనెందుకు పడేసినవరా? సంతోషమే కాదన్నా, ఆనంద పడాలి అని పేరు ఆనంద్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమైందిరా శంకర్? శంకర్ శంకర్ ఏమైందిరా శంకర్? పురుగుల మందు తాగాను. పురుగుల మంది తాగిన. అరే డాక్టర్ దగ్గర తీసుకోదాం, డాక్టర్ దగ్గర తీసుకోదాం. అరే డాక్టర్ ని వెళ్ళిపో. అయ్యా అన్నా, డాక్టర్ ఊరేసుకొని చచ్చిపోయినా. డాక్టర్ చచ్చిపోయిందా? అవును. ఈడ చూస్తే శంకర్ గారు, ఆడ చూస్తే డాక్టర్. ఊర్లో అందరు చచ్చిపోతున్నారు. ఊరికి ఏమైందిరా? అన్నా మన ఊర్లో శవాలు ఆగాలంటే కొండెనకాల ఉన్న బాబా అన్నయ్య కలవాలన్నా. నడు పోదంతా, బాబా దగ్గర పోదంతా. మా ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది బాబా. ఒకరి తర్వాత ఒకరు అందరు చచ్చిపోతున్నారు. మీరేదన్నా చెప్పాలి బాబా. దానికి ఒకటే పరిష్కారం. చెప్పు బాబా. మీ ఊర్లో పెళ్లి కాకుండా ఒకడు తిరుగుతున్నాడు. పెళ్లి కాకుండా ఎవరు తిరుగుతుండ్రా? అన్నా రాజాడేనా? రాజుగాడు ఉన్నాడు. అవును అవును బాబా. వాడికి పెళ్లి జరగాలి. వాడికి పెళ్లి జరగకపోతే మీరంతా చచ్చిపోతారా? సరే బాబా, పెళ్లి అయితే చేస్తాం. దాంట్లో ఇంకో సమస్య ఉంది. చెప్పు. వాడికి పెళ్లి జరగాలి కానీ శోభనం అవ్వకూడదు. ఏదో ఒకటి చేసాను కదా, పెళ్లి చేస్తాం బాబా. అరే రాజుగాడు ఏడున్నాడు చూద్దాం. చూద్దాం. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. నా రూట్ లోకి వచ్చావు రాజు. రాజు నీకు పెళ్లి అయితే టెన్షన్ పడుతున్నావు కదా. ఒక మంచి పిల్లని చూసినాం. పిల్ల జమీందార్ ఫ్యామిలీ, చాలా మంచిది. కట్నం మిషన్ చేసుకుంటారా? కట్నం ఇస్తారా? అవునా? పిల్లదేముందిరా, ఇవాళ ఉంటది రేపు పోతుంది, కానీ కట్నం వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. తట్టుకోలేరు ఇంకా. నువ్వు పోతావు రాజు. ఇదేరా జమీందార్ ఫ్యామిలీ. రండి రండి రండి. ఈమె ఎవరు? జమీందార్ అన్న పని మనిషిలా ఉంది. నీ అబ్బా, ఆమె పని మనిషి. జమీందార్ ఇల్లు లోపల ఉంది. అవునా? పిలువు మరి అందరినీ. నమస్కారం అన్నయ్య గారు. పెళ్లి కొడుకు రాలేదా? రాజు 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 చెప్పలే వాళ్ళకి. నేనే పెళ్లి కొడుకు చెప్పలే. 20 లక్షలు ఇస్తారట. 20 లక్షల? అయితే నడు. మేడం చూసుకొని మాట్లాడు. పెళ్లి కొడుకు మంచిగా అందంగా కనిపిస్తున్నాడు. ఈయన పెళ్లి కొడుకు. హలో నేను చేసుకోరా. అరే 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 నేను చేసుకోను. అరే రాజు 80 అంట, 80 అంట. పెళ్లి కొడుకు నేనే, అర్థమవుతుందా? ఏమన్నా అడగాలంటే ఈయన అడుగురి. పెళ్లి కొడుకు ఉద్యోగం చేస్తున్నాడా, రిటైర్ అయిపోయిందా? రిటైర్డ్ అయ్యిండు, పింఛన్ తీసుకుంటారు. కావాలంటే మీకు ఇష్టం. ఓకేనా? ఓకేనా? అరే రాజు ఏంద్రా? రాజు రేయ్, నాకు పెళ్లి వద్దు 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 అని చెప్పిన, కట్నం అన్న ఒప్పుకున్నా. 1 కోటి రూపాయలు ఇస్తారా? అయితే నడు రోదం. కాదు మీరే మాట్లాడుతున్నారు, పెళ్లి పిల్లని కూడా మాట్లాడమనొచ్చు కదా. తేజు మాట్లాడమ్మా. వంటలు వస్తాయా? గొంతుకి ఏమైంది? వంటలు వస్తాయా అడుగుతుంది. ఒంటెలు రావు, ఏడారిలు ఉంటాయి. జోక్, చిన్న జోక్. పెళ్లి చేసుకుంటాడు కదా, అందుకే హాస్యం. కట్నం కింద ఏం పెడతారు? ప్లేట్ పెడతాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్లేట్ పెట్టి దాంట్లో కుంకుమ వేసి ఇచ్చిన వాయినం పుచ్చుకుంటున్న వాయినం అని పడుకోరు. రాజు 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 అట్లా కాదురా. రేయ్. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తారు కదా, అది ప్లేట్ లో పెట్టి ఇస్తా అంటుర్రు. అవునా? అర్థమైందా? మరి నోట్లు 500 2000. ఓకే. రాజు పిల్ల ఓకేనా? ఎస్ ఓకే. మావానికి పిల్ల ఓకేనంట. 2 కోట్ల కట్నం ఇచ్చిరనుకో పెళ్లి. కట్నమా? కట్నం ఇచ్చేది ఏం లేదు, రూపాయి కూడా ఇచ్చేది కట్నం. ఏంది కట్నం లేదా? మావన్ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? మొన్నటికి మొన్న మొగడు చచ్చిపోయిన దాన్ని తీసుకొని వచ్చి చేస్తే 70 లక్షలు ఇస్తా అని చెప్పిరు. అంతెందుకు 60 సంవత్సరాల ముసల్లాన్ని తీసుకొచ్చి 1.5 కోటి ఇస్తా అని చెప్పిరు. చేసుకున్నారా పెళ్లి? చేసుకోలే. ఏంది ఎక్కువ చేస్తున్నారు మీరు? మా ముఖాలు చూసి మంచి మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసా? ఈ ముఖం చూసే మీ సంబంధం వద్దు. నేను చేసుకుంటా. వద్దు. నేను చేసుకుంటా. చేసుకోలేవురా. నేను చేసుకుంటా. చేసుకోలేవురా. భజంత్రిలో అరే రాజు చేసుకున్నావా? మొత్తం మీదనైతే వానికైతే పెళ్లి చేసినాం. కానీ శోభనం కావద్దన్నా. అరే నేను మర్చిపోయినా.
కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా లేక లేక పెళ్ళైంది సో చాలా హ్యాపీ తెలుసానా ఈ రోజు నైట్ మధురమే క్షణమే ఓచిని. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో హలో రాజు, నీకేమైనా సిగ్గుశరం ఏమైనా ఉందారా? ఏమైంది? శోభనం చేసుకునేటప్పుడు ఏమైనా టీవీ పెట్టుకుంటాడా? టీవీ పని చేయ ఫస్ట్. అరే అరే సారీ రా అరే ఆడ పిల్ల ఉంది చూడ, పిల్ల కింద పట్టే, కొంచెం పైకి పెట్టు. ఓకే అరే పూలు చూసుకోరా, కింద పట్టే పళ్ళు పట్టే, పళ్ళు. ఇవన్నీ నీకే తెలుసా? సీసీ కెమెరాలో చూస్తున్నాం రా. సీసీ కెమెరా పెట్టినరా? బెడ్రూమ్ లో పెట్టినాం. నీ అక్క రే సీసీ కెమెరా బెడ్రూమ్ లో పెట్టిర్రా? అరే నువ్వే కదరా నేను ఏడున్నా జాగ్రత్తగా చూసుకోరా అన్నావు, అందుకే ప్రొటెక్షన్ కోసం పెట్టినాం. అరే దానికి అట్లా ఫీల్ అవుతున్నాయి. ప్రొజెక్టర్లు పెట్టి ఊరంతా చూస్తురు. అటు వెనక మంచిగున్నావా? అక్క శోభనం అనుకుంటా, పెళ్ళి అనుకుంటా. వీడేందిరా ఎట్లా పెట్టి శోభనం చెడగొడదామంటే? సరే సారీ ఓకే. రాజు, ఓ రాజు, ఏమైంది? అర్జెంట్ అంట ముసల్లానికి. నాకు ఇంకా అర్జెంటీడా, నేను చెప్పుకుంటానా? అరే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద వేసి ముడ్డి అడిగి అన్ని వేస్తే. ఒక్క నిమిషం. ముసలి పులి అది. నేను వెళ్ళేసి వస్తా క్యారవెన్ కి. అవుతుందా ఎలా దా పో 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 పో. హలో 2 నిమిషాలు. ఏ ముసల్లా అయిందా బిడ్డ? గొల్లె మెల్తలే ఏంది? గొల్లె మెల్తలే. గొల్లెము రావట్లేదంట. నీ అవ్వనిది బయటికి రా. మళ్ళా స్టార్ట్ చేసినావా? హలో ఏమి అయిందా? పో దా బిడ్డ? కట్ట మర్చిపోయినా. నువ్వు తెచ్చి ఒక్క నిమిషం ఆగు, నేను తెచ్చిస్తా. నీ అబ్బా నేను తెచ్చిస్తా. పోయి నాకు తెలిసి ఆ శోభనం కానీ ఇది ముసలి నాకు ఏడు దొరికింది. పిల్లడు మంచోడే, కొంచెం కోపం అంతే. మంచిగా ఉంటాడు పిల్లడు, పరిశ్రమ పడకు. అంత మంచిదేనా? ఇంకో అర్ధగంట మాట్లాడు, 6 అవుతుంది. నీ గురించి చెప్తున్నా, మంచి పిల్లడు. కత్తియు ఎడబెట్టుకుంటావా? ఈ ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. అయ్యా అరే అమ్మ బెడ్రూమ్ వాడుకోపోయే. చచ్చింది రే. పోయా శోభనం పోయా. అమ్మాయి టైం కానీ టైం. అరే ఏమైందిరా? ఆ ముసలి చచ్చిపోయింది, తీసుకోవాలి. చచ్చిపోయిందా? ముసల్లారా, ఇప్పుడు నాకెవరు పెడతారే? బంగారం అసండి ముసల్లాని. అరే చిన్న బిడ్డ. 5 నిమిషాలు ఉండదు నాకు. అది చిన్నప్పుడు నీకు ముట్టిగాడికి స్నానం చేపించి ఏడవాలి అనిపిస్తలేదు? అయ్యో స్వామీజీ వచ్చిండు, స్వామీజీ ముసలి చచ్చిపోయింది, అయ్యా అమ్మా స్వామీజీ వచ్చినాయో. నువ్వు లేకపోతే నేను పక్కలేదు. ముసల్లానా లేవు. ముసల్లానా ఎన్ని జగన్ లేచింది? చచ్చిపోయిందన్నారు కదరా. నువ్వు చచ్చిపోయినావు కదే. ఎందుకు అడుతుండ్రా? చచ్చిపోయినావే నువ్వు. పాగలుగా నువ్వే రాత్రి గోళ్ళు ఇచ్చినావు. లవ్ 100 ఉన్నాయి అవి. నిద్ర పడతలే అంటే 2 స్లీపింగ్ టాబ్లెట్. అందరు టైం లేదు నాకు. ముసలి మీద
ఏం లేదు ఇక్కడ పెళ్ళం లేదు. నా పిల్లం కనిపిస్తా ఏదో లెటర్ రాసినే బ్రో దీని కింద. ఆ, నన్ను క్షమించండి, ఊరు చివరి ఉన్న పూజారితో నేను జంపు. ఇది ఇట్లా బిస్కెటేనా? రే నీ అక్క శోభనమై ఉంటే అయిపోయాయి కదరా, ఏడున్నారా మీరు? వావ్ రాజు, ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు. సో జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? ఒక్కొక్కళ్ళు ప్రతి క్యారెక్టర్ చెప్పిన ప్రతి డైలాగు, ప్రతి ఎక్స్ప్రెషన్, వాళ్ళ రియాక్షన్లు టూ మచ్ ఉన్నాయి. చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. అండ్ ఐ కెన్ టెల్ దట్ అంటే ఫస్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా గ్రాడ్యువల్ గా గ్రాఫ్ చాలా పైకి చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఎక్స్ట్రాడినరీ జాబ్. బిందుమాధవి గారు, నాకు ఈ స్కిట్ లో బాగా నచ్చింది ఏం తెలుసా, రాజు రొమాంటిక్ గా ట్రస్ట్ మీ ఎంత బాగుందో తెలుసా రాజు, నువ్వు రొమాంటిక్ గా అలా తిరుగుతూ అలా కాదు మేడం, బేసిక్ గా నాలో రొమాంటిక్ లేదంటారు మా వైఫ్. అరే మస్తుంది. అరే ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ రొమాంటిక్ మూమెంట్స్. ఒకసారి ఆ పాట పెట్టి ప్లీజ్. ఆ పాట పెట్టండి. చెల్లా ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. యా అండ్ పులి అసలు ప్రతి స్కిట్ లోనూ ఐ థింక్ లైక్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి స్కిట్ లో నీ ప్రెజెన్స్ చాలా బాగా తెలుస్తుంది. స్లోగా నువ్వు గ్రో అవుతూ ఉన్నావు. బట్ యా స్కిట్ చాలా బాగుంది, ఎంజాయ్ ఇట్. జానీ మాస్టర్ రాజు బాగుంది స్కిట్, నైస్. ఒక మంచి కథ రాసుకొని మీరందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్పెషల్గా నేను పులి చాలా బాగా చేసావు. ముసలానిలాగా అసలు నిజంగా ఆ స్లాంగ్, ఆ వణుకు, ఏది వాయిస్ వణుకట్టు. బేసిక్ గా నిజంగానే బయట అట్లా వణుకుతుంటాడు. సో జడ్జెస్, ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? తేజస్విని. తేజస్విని, కంగ్రాచులేషన్. ఆల్ ది బెస్ట్ టీమ్, ఆల్ ది బెస్ట్ రాజు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ వెల్కమ్ టీమ్ పవిత్ర అండ్ సదా. పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము, చేతులు పట్టుకొన కొడుకా. ఏమైంది? స్కిట్ బాగా చేయకపోతే ఇది తలలో వేసుకోవాల్సిందే. అయిపోయింది, బతికి అయిపోయింది. ఈమె గుర్తుపట్టింది. ఎందుకు మఫ్టీలో తిరుగుతున్నావా? నువ్వు గుర్తుపట్టినావా? బతుకు దరిద్రం కొట్టేసింది భయ. అద్దామన్నా కాదు కానీ నేను కాదు. అద్దామన్నా నేను కాదు అది. అద్దామన్నా నేను కాదు. నువ్వే సర్పంచ్ సాబ్. నన్ను గుర్తుపట్టకుర్రా. ఇజ్జత్ పోయింది నాది. దొంగ లెక్క ముసుకేసుకొని తిరగాల్సి వస్తాను కదరా నేను. ఎట్ట బతికినోడు అన్న, నలుగురు చూసి నవ్వేటోళ్ళు ఇప్పుడు నవ్వుల పాలైతివి. అప్పుడు నలుగురే నవ్వుతారు. మనకు ఒక పంచాయతీ ఉన్నది కదా, అది అయిపోయేది మనం ఫ్రీ అయిపోతాం. వచ్చాడు, చెప్పు ఏంటి? మళ్ళీ సార్ పిల్లి బల్లి ఇదే ఉంటది. ఇంకా ఓ ఎందుకయ్యా పిలిచినావు? కాళ్ళుగాల్ని పిల్లి తిరుగుతాందిరా. లైఫ్ లో టేక్ ఆఫ్ కావాలరా జీవితానికి. టేక్ ఆఫ్ అవుతుంది కానీ ల్యాండ్ అయితలేదయ్యా. అరే నాకు బాధగా ఉన్నదిరా, నాకు ఏదో ఒకటి కావాలరా. ఇప్పుడు కళ్ళు తాగుతావయ్యా? అబ్బా ఏదో ఒకటి మహాభాగ్యం. ఇదిగో అయ్యా కళ్ళు. ఇదే. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. నేను ఎవ్వరికి భయపడా, తెలుసు. ఏందనుకుంటాను? అనుభవం కంటే డేంజర్ ఇది. ఏ దేశ ప్రధాని వస్తారు రమ్మను. ఏంటిది? ఏమనుకున్నావురా? నేను చూస్తే తెస్తారా ఇది. సర్పంచ్ విగ్గుల స్కిట్ పోయితేట కదా. నేను నీకేం ఉపకారం చేశాను రా? వచ్చినోడు కూడా లేచి కామెడీ చేస్తాను రా, మనం చేస్తలేము. బతుకున్నప్పుడు ఇట్లా నమస్తే సర్పంచ్ సాబ్ అని ఎప్పుడని చెప్పి రాజులు.
ఇలా మీద నాకు నమ్మకం లేదురా. కొడుకులు లోపల ఏం చెప్తారు ఇంట. అది హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నాడు ఇయర్ బడ్. పొట్టు పొట్టు నవ్వుకుంటారా లోపల. మంచిగున్నప్పుడు అందరూ ఉన్నారు, చెడిపోయినప్పుడు ఒక్కరు లేరా. ఒక్కొక్కరి సంగతి చెప్తే పెట్టుకుంటలే. అవినాష్ ఎవరు? నేను సర్పంచ్ని. సర్పంచ్ అంటే సర్పంచ్ తలుపు దగ్గరికి కూడా రావాక. కిట్టు చేద్దాం దారా. ఆల్రెడీ ఒకటి అయిందిగా ప్యారడైజ్. బాను ఎవరు? నేను రా సర్పంచ్ని. లేదు లోపల ఎవరు లేరు. అరే మంచి మంచి డైలాగ్ ఇస్తా. లేదు నేను రాను. ఫుడ్ డెలివరీ దా కొడక. అందరు విలు. ఏ సర్పంచ్ వచ్చాడు రారే. అరే బ్యాడ్ అయిన బంటి తొందర ఇట్రా. లైఫ్ లో టేక్ ఆఫ్ కావాలి. నేనైతే ఎయిర్పోర్ట్ పెడతాను. ఎయిర్పోర్ట్ నేను అనౌన్స్మెంట్ చేస్తా. బాంబు తీయమంట. ఇక అందరికి ఒకటే చెప్తానా, ఇక మన ఊర్లో టేక్ ఆఫ్ ల్యాండింగ్ 2 ఉంటాయి. అందుకే మన ఊర్లో ఎయిర్పోర్ట్ పెడతానా. అయ్యా ఇంతకు ఏం పేరు పెట్టారు? ఇంటికి పో ఎయిర్లైన్స్. ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి ప్రముఖ హీరోయిన్ రాబోతుంది. బాయ్ ఫ్రెండ్ కాబోయే దేవుడైనా సై సై ను సై నా అనుకున్న సై. సర్పంచ్ ఏం ఎదుగుతున్నావురా? హీరోయిన్ వస్తుంది. హీరోని ఎదుగుతున్నా. అదిగో కార్ ఎక్కడ వస్తుంది అనుకుంటా. పెళ్లికి పోతారా. ఎక్స్క్యూజ్ మీ, ఫోటో ఇప్పిస్తా నీకు మేడం రాని. అది కాదు, నేనే సెలబ్రిటీని. ఓపెనింగ్ వచ్చాను, నేనే సెలబ్రిటీని. ఒక్క నిమిషం ఓపెన్ చేసి రిబ్బన్ నా లుంగి కాదు. ఇప్పుడు ఏంది నువ్వు సెలబ్రిటీ? యా, నాకు టైం లేదు, త్వరగా రిబ్బన్ కట్ చేస్తే ఐ విల్ గో మై సెల్ఫ్. వెయిట్ చేయరు, ఫ్లైట్ వస్తుంది. టింగ్ 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 టింగ్. మామా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినాం. ఈ రోజే ఫ్లైట్ ఫ్లైయింగ్. ల్యాండింగ్ అవుతుందో లేదో తెలియదు. మనం ఫస్ట్ మాట ఇవ్వకూడదు ఆ మాట. టింగ్ 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 టింగ్. यात्रिकन कृपया ध्यान दे. खाली ध्यान दे. यात्रिकन कृपया ध्यान दे. गाड़ी संख्या जा रही है, आ रही है. सेकंड कॉल. यात्रिकन कृपया ध्यान दे. సిద్దిపేట పోవలసిన ఫ్లైట్ దగ్గర ఉన్నది. ఫైనల్ కాల్. సిద్దిపేట పోవలసిన ఫ్లైట్ దగ్గర ఉన్నది. ఫ్లైట్ ఎక్కలే మీరు? లేదు, నువ్వు చెప్పు. ఇప్పుడు వెళ్ళిపోయింది, అనౌన్స్మెంట్ చేసినా కదా నేను. సరే నెక్స్ట్ ఫ్లైట్ కరెక్ట్ 1 గంటలో ఉన్నది. మళ్ళీ 2 లక్షలు అవుతుంది. 2 lakhs for what? for flying. ఇప్పుడు ఎంత తాజా వార్త. ఎయిర్పోర్ట్ లో బాంబ్ లేదని తెలిసింది. అరే నీ అబ్బా. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ఇప్పుడే తెలిసింది ఎయిర్పోర్ట్ లో రైడింగ్. ప్లీజ్ కాపాడండి, ప్లీజ్. ఏమన్నా అడిగితే నేను లేను చెప్పండి, ప్లీజ్. ఓ రైడింగ్ అంటే ఈ రైడింగా? రాస్కెల్, నేను ఎంత భయపడిచి వచ్చానో తెలుసా? బైక్ బాగుంది. టింగ్ టింగ్ టింగ్. మీరు ఎక్కవలసిన ఫ్లైట్ గాల్లో 2 కిలోమీటర్ పైన ఉంది. ఫాస్ట్ గా ఎక్కేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, కింద ఉంటే ఎక్కుతారు, పైన ఉంటే ఎలా ఎక్కుతారు? ఇట్లా ఎక్కుతారు కదా, అట్టే ఎక్కాలి మీరు కూడా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫ్రంట్ సీటే కావాలి చెప్తున్నా. నేను కార్ లో అయినా, బైక్ లో అయినా, ఎక్కడైనా, సైకిల్ లో అయినా సరే ఫ్రంట్ సీట్ లోనే కూర్చుంటాను. సిట్టింగ్ లైక్ దట్. మీకు ఆకలిస్తుందా? అవును. నీకు ఆకలిస్తుందా? అవును. ప్లేన్ దోశ తినండి. ప్లేన్ దోశ అంట. హాయ్ కో పైలట్ ఏకండిరా. వాడు ఇవ్వడు. సర్లే, ఈ పేరేంది? ఎంపీ అంటే మనీష్ పాండే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎంపీ అంటే మధ్యప్రదేశ్. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎంపీ ఎందుకు? మనమే పైలట్. ఇంతకుముందు మణికొండలో ఏం చేసినావు? ఎంపీ అంటే మనీ కోసం వర్క్ చేసిన. అయితే ఒక అర్జునుకు నువ్వు ఎంజీ. ఏం మాట్లాడుతున్నావురా? మీరు బేసిక్ ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణానగర్ లో ఒక చిన్న గల్లీ ఉంటుంది. దానికి ముందుకెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే అక్కడ గేట్ దగ్గర ఆపండి. ఐ విల్ గో. ఓ పని చేద్దాం మేడం, మీ మంచం కింద పార్కింగ్ చేస్తా. ఓ సౌండ్స్ గుడ్. అనుకున్నావు ఇది?
ఇగో ఫ్లైట్ చిన్న డ్యామేజ్ అయింది కింద, నేను పోయి చూసొస్తా. కింద ఏమైందన్నా? గద్దొచ్చి టైర్ కి పొక్క పెట్టిపోయింది, నేను చూసొస్తా, మీరు ఇక్కడే ఉండుర్రి. ఏంటి ఇంకా రాలేదు పైలట్? ఎందుకు అలా తీసేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ. పిసా మోకల్లారా, ఇది ఫ్లైట్ కాదు, వాడు సెట్ వేసి మిమ్మల్ని మోసం చేసిండు. He's cheated on us. I'll see him. I'll hit him. జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి మధ్యలో ఉన్నారు, బట్ డెఫినెట్లీ మచ్ బెటర్ దాన్ ద ప్రీవియస్ వన్. జడని మధ్యలో వాడి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా టేక్ ఆఫ్ అయ్యి ఇంకా ల్యాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిందు గారు, టేక్ ఆఫ్ అయిన జోక్స్ లో కొన్ని స్టార్టింగ్ లో అన్ని బాగా ల్యాండ్ అయినాయి. అసలు మీ జెడర్ ట్రామాని చాలా బాగా యూస్ చేసుకున్నారు. ఆ జెడర్ ట్రామా అక్కడి నుంచి లేవటం, ఆ బిట్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి. యాజ్ ఐ సెడ్ పైసా వసూల్ ఫ్రమ్ సద్దాం, అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. జానీ మాస్టర్. సద్దాం సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నచ్చింది, నాకు నచ్చింది. బోర్ లేదు, ఏం లేదు, చాలా బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. సో ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? నేను ఇద్దరు శవాలకి ఇస్తా. అరే మీరు చాలాసేపు ఓపిక్గా ఉన్నందుకు ఇచ్చాను, అంతే ఓపిక్గా ఉన్నారని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్ రోస్టింగ్ లో మాస్టర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ రోస్టింగ్ మాస్టర్. నడుము కట్టుకుంటారు మొల్దారం, కూరలు వేస్తారు కారం. మీ అందరికి నమస్కారం, మీ అందరికి నమస్కారం. మా ఇంటి పక్కన ఉన్న అంటి పేరు అండాలు. మీ అందరికి నా వందనాలు. ఏంటి మీ దారుణాలు దారుణాలు? నువ్వేమో దారుణం. మనందరి కోసం ఫ్యాన్స్ లెటర్స్ పంపించారు, ఒకసారి చదువుకుందామా? వైజాగ్ నుంచి రమ్య. ఓకే. నవదీప్ గారు వైజాగ్ రావడం జరిగింది, తర్వాత మీ హోటల్ దగ్గర కలవడం జరిగింది. ఓకే. తర్వాత ఏం జరిగింది? ఒక్క నిమిషం, దీంట్లో లేదు, ఈ పేపర్ లో జరిగిందని ఉంది. అక్క ఇట ఉంది, ఇది జరిగింది జరిగింది జరిగింది. అన్ని సార్లు జరిగిందా? జరిగింది 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 తెల్లారైంది. జరిగింది జరిగింది. రాత్రి ఎంత జరిగిందా? రాత్రి ఎంత జరిగిందా? అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు ఇక్కడ రాసింది ఏం జరిగిందో. ఏం జరిగింది? ఫోటో దిగడం జరిగిందంట సార్. ఆయన ఎంత కంగారు పడ్డాడు, నాకు ఇంకెక్కువ కంగారు అయింది. మరి గిన్ని పేపర్లు ఎందుకు రాసిందిరా? మా పేపర్ షాప్ ఉంది, నీకు ఎందుకు అని రాసింది. డైరెక్టర్ అంటారు ఈ షోలో యాక్షన్, ఈ షోకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంట. ఎవరు రాసిండ్రు? ఎవరు రాసిండ్రు? జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ ముఖం చూసుకోవాలంటే కావాలి అద్దం, కామెడీ కావాలంటే సద్దాం. ఎవరు రాసిరు? సద్దమే రాసిండు, సద్దమే రాసిండు. అరే నెక్స్ట్ వెంకి సౌత్ ఇక్కడ అంత కన్ఫ్యూజన్ ఉందిరా. ఎందుకో తెలుసా? వాళ్ళ స్కిట్ కన్ఫ్యూజన్ ఉంటది, వాళ్ళ స్కిట్ కన్ఫ్యూజన్ ఉంటది. ఇంతటితో లెటర్స్ కి సమాప్తం. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వీళ్ళు ఏ రోజు కూడా వచ్చి ఇక్కడ రిహార్సల్ చేయరు, ఓన్లీ ఇంట్లోనే చేసుకుంటారు వీళ్ళు రిహార్సల్స్. సో వీళ్ళ ఇంట్లో రిహార్సల్స్ ఎలా ఉంటే చూద్దాం. మల్లేష్ వీళ్ళ ఇంటికి రిహార్సల్స్ వస్తాడు మాస్టర్. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి. నాకు 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 డోర్ తీస్తున్నాను. చంద్రిక ఏది? చంద్రిక. అరే మల్లేష్, ఎవరు కొడుతున్నావు? చంద్రికను వీళ్ళు. అరే మల్లేష్, అరే మల్లేష్ కాదు అన్న, మంచి చెప్తున్నా. చంద్రికను వీళ్ళు. నేనేనా చంద్రికని? చంద్రిక ఏందనా? చందుండ్రా చందుండ్రా. నేను ఇన్ని రోజులు నువ్వు అమ్మాయి ఏమో, నేను నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా ఊహించుకున్నాను. ఇంట్లో పనులనే చేయాలి స్కిట్ లో. ఓకే అన్న, సరే అన్న. మనం ఇప్పుడు రిహార్సల్స్ ఆడ బాసలోనే దోంపో. డైరెక్ట్ స్టేజ్ మీద చేస్తా. పర్ఫెక్ట్ లేకపోతే సద్దంగా లాగా వస్తుంది, పర్ఫెక్ట్ ఉంటే భాస్కర్ గాని లాగా వస్తుంది, భాస్కర్ గాని లాగా వస్తుంది. మొత్తం దోంపో అబ్బా జల్ది కానీ. దీనివల్ల ఇంట్లో పనులను ఇద్దరు తీసేసాం. పాపు అటు పడే పోయి పాల ప్యాకెట్ తీసుకురా. పాల ప్యాకెట్ తెచ్చు. ఇట్లకి రా, నీకు ఏమైనా పర్సనల్ పని చెప్పింది ఎప్పుడైనా? ప్రాక్టీస్ రా ఇది, ప్రాక్టీస్ రా ఇది. వీళ్ళ ఇంట్లో పని చేసేదానికన్నా నేను 10 ఇళ్ళలో పని చేసుకుంటే 10 రూపాయలన్నా వస్తుండే.
ఇప్పుడు ఈ సంతోష్ వస్తాడు వాళ్ళ ఫ్యామిలీని వేసుకొని అన్నా ఆయన బ్రో సంతోషం ఏం సంతోషం స్కిట్లో అంటే నువ్వు మీ పెళ్ళం ఉంది అవును అమ్మ అంటే కొడుకుని ఎత్తుకొచ్చింది అవును. వాళ్ళు ఎవర్రా మా అమ్మ వాళ్ళ తమ్ముడు తమ్ముడు వాళ్ళ వైఫ్ ఈమె వాళ్ళ బిడ్డ ఆ ముసలైన వర్రా ఆయన మా తాత వాళ్ళు వర్రా ఆ తాత మనమల్లి స్కిట్లో చేసేది ఇద్దరే కదరా ఇంతమంది ఎందుకు వచ్చిర్రా వాళ్ళందరూ ముడతలు మొక్కపడ లంచ్ అరే లంచ్ ఏందిరా ఆఫ్టర్ లంచ్ అని చెప్పి పెట్టాను కదరా ప్రాక్టీస్ అంటే ఆఫ్టర్ లంచ్ అంటే వీడికి ఆఫ్టర్ లంచ్ చేసి ప్రాక్టీస్ చేసుకుందామనే కదా అన్న ఒరే అమ్మా నువ్వు చదువుకున్నావు కదా నువ్వన్నా చెప్పొచ్చు కదా నాకు ఆమెనే చెప్పింది చదివి నెక్స్ట్ అరే 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 బండోడు ఒరే అరే రే అరే చాలా పైకి వెళ్ళింది అరే ఒరే మణికొండ లిఫ్ట్ ఉండగా మెట్ల మీద ఎందుకు వచ్చినావురా ఆ లిఫ్ట్ ఓవర్ వెయిట్ అంట అన్న ఎంతమంది ఎక్కిర్రా నేను ఒక్కనే ఒరే దరిద్రుడా ఇప్పుడు యోధానే వస్తాడు డైరెక్ట్ నా బిడ్డ అది అత్తమ్మా అత్తమ్మ కాదు ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా అత్తమ్మా అత్తమ్మ కాదు నాన్నని నాన్న ఎట్లా నువ్వు స్కిట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను స్కిట్లా అత్తమ్మ అనమాట ఇంటికి వచ్చినాక డాడీ అనమాట ఏదైతుంది నాతోని ఒక్క నిమిషం క్లారిటీగా చెప్తా చెప్పు ఇలా ఉంటే నాన్న నాన్న ఇలా ఉంటే అత్తమ్మ అత్తమ్మ నాన్న అత్తమ్మ నాన్న అత్తమ్మ నాన్న అత్తమ్మ నాన్న అత్తమ్మ ఈ లిఫ్టింగ్ చేస్తే బాడీ బిల్డింగ్ అవుతుంది మా ఫ్రెండ్ పెళ్లి ఉంది నేను వెళ్తున్నా నాన్న ఆడ అన్నం పెడతారా పెడతారు నేను కూడా సపా ఎందుకు ఇంట్లో తినొచ్చు కదా వాళ్ళంతమంది ఏం సరిపోతుంది ఒక నిమిషం ఊరే సంతోషం ఎవరన్నా వస్తే మీ ఇల్లు చెప్పు ఎందుకంటే మా ఇంట్లో కన్నా మీ ఇంట్లో ఎక్కువ నువ్వు లేడీ గెటప్ వేసుకొని రా ఆడికి వస్తే మళ్ళీ ఉత్తిగా వచ్చే వాళ్ళు గుర్తుపట్టారు అక్కడ కూడా లేడీ గెటప్పా సరేలే నువ్వు వేసుకుంటా పదా అత్తమ్మ నాడు పద ఇంత దగ్గర ఉందా ఫంక్షన్ హాల్ నాన్న అమ్మ అత్తమ్మ అమ్మ ఏదో ఒకట నువ్వు ఈడ కూర్చో నా ఫ్రెండ్ ఆడ మేకప్ అవుతుందట నేను పోయేసి వస్తా రూమ్ లా వెళ్ళేసిరా ఈ పెళ్లిలో అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా మాస్టర్ ఫిగర్ అటువంటి తప్పు లేదులే ఈ అమ్మ బయటికి వెళ్తే తప్పు నీకు అక్క చెల్లె లేరా వేస్ట్ ఫెలో నువ్వు ఓకే అంటే మన ఓకే అంటే పెళ్లి చేసుకు సిగ్గు శరం ఉండాలి మానం మర్యాద ఉండాలి టిక్ టాక్ పెళ్లి గిల్లి అంట పెళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటే తొండ మొక్క పోడా సచ్చిన వాళ్ళారా మీకు ఎన్ని కోరికలు ఉన్నాయి నా మీద ఎరువును చూసినా కానీ మన ఇంత కరువును చూడలేదు సార్ అబ్బా గట్టికి ఇచ్చి నువ్వు టాయిలెట్ వస్తుంది అక్కడ ఈసీ ఉంది ఎక్కడ పోవాలి వద్దంటే నా బిడ్డ గెటప్ వేసిపించింది ఎవరు లేరుగా వీళ్ళకి వెళ్తాం లోపలికి వెళ్తా నాకు నేను మాస్ జాతరలో చేసే చంద్రికన్ రా నేను లేడీ గెటప్ రా నేను అబ్బాయిరేరా గెటప్లు ఎందుకు వచ్చినా ఏం చేయాల బిడ్డ రమ్మన్నది బిడ్డ ఎందుకు గుర్తుపడతారా కానీ అయినా గుర్తుపడతలేరు కదా సరే నేను టాయిలెట్కి వెళ్తున్నా మళ్ళీ ఎడికిరా నేను పోతా నాకు నేను చూసి మయమై వచ్చినా బయటికి వీళ్ళిద్దరు లోపల పోవడం వీడు ఉన్నాడు కదా వీడు వీని వైఫ్ చూస్తుంది వీడికి మొత్తం ఏవి చెమటలు లోపల ఏసీ లేదు చెమటలు పట్టించిండా అది ఎవరు బాత్రూమ్ నువ్వెందుకు వెళ్ళావు సిగ్గు లేదే నీకు నువ్వు ఆడదానివా నువ్వు ఎవ్వతివి నువ్వు నాకు సంతి వానికి వచ్చినవా
లేడీ గెటప్ అక్క, చంద్రిక మా జాతరలో చేస్తా. చందనా చందననే గుర్తొచ్చింది. థ్యాంక్స్. ఫోటో దా మీతో కాదు మీ పాపతో కష్టపడి గంట సేపు రెడీ అయినమ్మా. నాతో దిగరు, నా బిడ్డతోనే దిగుతారు. కానీ పెద్ద ఫ్యాన్ మీ బిడ్డ. ఇట్లా నార్మల్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అలా జరుగుతుందన్నా. ఇప్పుడు మన వెంకీ అన్న శ్రీకాంత్ వీళ్ళిద్దరు కలిసి ఒకసారి బయటికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు నేను వెంకన్న, నేను శ్రీకాంత్. రే శ్రీకాంత్, అరే అన్నా అరే ఎంతసేపు రా, జల్ది రారా పోదాం. వస్తున్నా. ఏమైందిరా మాస్క్ వేసుకును? అన్న బాగా మంది గుర్తుపడుతున్నా నన్ను. అరే నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందిరా, నేనే మాస్క్ వేసుకొని తిరిగాను. నువ్వు ఎందుకు వేసుకొని తిరుగుతున్నారా? ఎవరిని ఎదుగుదలా అందన్న. నువ్వు మాస్క్ పెట్టరావా? సరే అన్న పెట్టొస్తాగన్న. అప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వస్తాడు. వెంకన్న అన్న నువ్వు మాస్ జాతరలో చేస్తావు కదా, అవును. శ్రీకాంత్ అన్న టీం కదా నువ్వు. శ్రీకాంత్ గాడే నా టీము. ఆయన పర్ఫార్మెన్స్ 3 కొట్టిండు ఇప్పటికి. అది టీమ్ లీడర్లకు ఇయ్యరు, టీమ్ లో కంటెస్టెంట్స్ కే ఇస్తారు పర్ఫార్మెన్స్. ఒక పని చేయను, ఒకసారి టీం లీడర్ ఆయనకి నువ్వు నార్మల్ పర్ఫార్మ్ చేయి. నువ్వు వెళ్ళిపోయాడు ఫస్ట్. ఏం చేస్తావు? అరే నా కోపం తెప్పి కోపం కాకుండా కామెడీ తెప్పి చూద్దాం. పోతావు ఇప్పుడు ఇడికెంచి. శ్రీకాంత్ అన్న ముఖం చూసి వదిలేస్తున్నాడు నేను. అప్పుడే శ్రీకాంత్ కూడా వస్తాడు. అబ్బా అన్న బాగా ఇబ్బంది పెట్టిరే ఫోటోలు దిగి ఫ్యాన్స్. నిన్ను కూడా ఇబ్బంది పెట్టినట్టున్నారు అన్న. పెట్టిరు నీ ఫ్యాన్స్. అన్న స్కిట్ ఏందన్న? కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు జడ్జిలో ఏది ఏమ్రా ఒక్క స్కిట్ కొట్టేసరికి ఎక్కువ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నావు, నీకు రాలేదని ఫీల్ అవుతున్నావు చెప్పు. అరే నువ్వు ఏమ్రా నాకు పంచలేస్తున్నావు. నువ్వు కంటెస్టెంటా? వాళ్ళకి తెలుసు నువ్వు నడు స్కిట్ ప్రాక్టీస్ నాడు, ఫస్ట్ ఇంటికి నాడు. ఎంత చేసిన పర్ఫార్మెన్స్ నాకు వస్తావు చూడు, మళ్ళీ చెప్పు. అరే ఆగరే నువ్వు చూడు, నీకు ఇస్తే అడుగు. గిట్లుంటది. జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? యాజ్ యూజువల్ అదిరిపోయింది. అంటే ఎవ్వరు హర్ట్ అవ్వకుండా అందరినీ నవ్వించడం అనేది ఒక ఫెంటాస్టిక్ టాలెంట్ అది. బిందు గారు? రెస్పెక్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ రే. ఇక్కడ జరిగేదే తీసుకొని దాని మీద జోక్స్ వేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా జోక్స్ వేస్తున్నారే. ఇట్స్ లైక్ సీరియస్లీ రెస్పెక్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం. జానీ మాస్టర్? మాస్ జాతర. నువ్వు ఎందుకు ఇక్కడ ఆగిపోయినావు? బుల్లితెర మీద స్క్రీన్ మీద ఎందుకు వెళ్ళలేదు బిగ్ స్క్రీన్ మీదకి? నీకు మూవీస్ మాస్టర్, యూ హ్యావ్ వెరీ టాలెంట్ మ్యాన్. నువ్వు చాలా మంచి టాలెంటెడ్. నువ్వు యాక్చువల్ బిగ్ స్క్రీన్ మీద మంచి పొజిషన్ లో ఉండాలి. నేను చాలా రోజులు చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్. చందు మీకు ఎలా అనిపించింది? అసలు మా ఇంట్లో గురించి కూడా నువ్వు ఎట్లా తెలుసుకున్నావు చెప్పు ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే యోధా గురించి. ఎస్, ఎక్కడ పోయినా యోధాకున్నంత రికగ్నైజింగ్ నాకైతే లేదు. బట్ యాజ్ ఏ ఫాదర్ గా నాకు అదే చాలా ఇష్టం. వెరీ నైస్. థ్యాంక్ యూ, వెరీ గుడ్, సూపర్. Thank you guys, thank you very much. So team leaders onto the stage please. So judges, best performer of the day ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు కలు. So best skit of the day goes to బెస్ట్ స్కిట్ వెంకీ అండ్ టీమ్. All right, thank you guys, thank you very much. ఇదండి ఈ వారం మాస్ జాతర ఎపిసోడ్ కో ప్రెజెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, అంబికా దర్బార్ బత్తి అండ్ దుర్గానే. స్పెషల్ పార్ట్నర్ స్నేహ స్నాక్స్ స్టోర్, గోద్రేజ్ ఫ్యాబ్, ఫ్యాషన్ పార్ట్నర్ జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్.